ఈ వీడియోలో మనం చాప్టర్ 7 గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో ఇన్వెస్టింగ్ అంటే ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అండ్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్లాన్ ఉండాలి అని నేర్చుకున్నాం. మరి మీరు రిచ్ కావడానికి ప్లాన్ చేస్తున్నారా లేదా పూర్ కావడానికి ప్లాన్ చేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మన చాప్టర్ 7 నేమ్ వచ్చేసి ఆర్ యూ ప్లానింగ్ టు బి రిచ్ ఆర్ ఆర్ యూ ప్లానింగ్ టు బి పూర్. ఈరోజు చాలామంది పీపుల్ పూర్ కావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అనొచ్చు, బ్రో మీరు అలా ఎలా చెప్పగలరు, చాలామంది పీపుల్ పూర్ కావడానికి ప్లాన్ చేస్తున్నారని. ఎలా అంటే నేను జస్ట్ పీపుల్ ఏం చెప్తారో విని చెప్పగలను. మీరు విన్నది కరెక్టే. మీరు ఒక పర్సన్ యొక్క పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ చూడాలి అనుకుంటే మీరు జస్ట్ ఆ పర్సన్ చెప్పే మాటలు వినండి చాలు. మీరు ఎవరైనా ఇలా అనడం విన్నారా? డబ్బు సంపాదించడానికి డబ్బు అనేది అవసరం అవుతుంది. నాకు తెలిసి వినే ఉంటారు. డబ్బు సంపాదించడానికి డబ్బు అవసరం అవుతుంది అనే ఐడియా చాలా వరస్ట్ ఐడియా. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి డబ్బు అనేది అవసరమే కాదు, కానీ మనందరికీ అవైలబుల్గా ఉన్న అండ్ చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్న ఏదో అవసరం అవుతుంది. అదేంటనేది ముందు చెప్పుకుందాం. మీరు మీ పేరెంట్స్ అనే మాటలని చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. నా గెస్ ప్రకారం వాళ్ళు ఎలాంటి మాటలు అంటారంటే, నేను ఎప్పటికీ ధనవంతుని కాలేను, డబ్బేమైనా చెట్లకు కాస్తుందా, నేనేమైనా డబ్బుతోని తయారయ్యానా, డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఒక పర్సన్ యొక్క మాటలు విని అతని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చెప్పొచ్చు అని. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు డబ్బు సంపాదించడానికి డబ్బు అనేది అవసరం కాదు, కానీ వర్డ్స్ అనేవి అవసరం అవుతాయి. అందుకే మనందరం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఒక పర్సన్ యొక్క వొకాబులరీ. మీరు విన్నది కరెక్టే. ఒక రిచ్ పర్సన్ అండ్ పూర్ పర్సన్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ వొకాబులరీ. రిచ్ పర్సన్కి డిఫరెంట్ వొకాబులరీ ఉంటుంది అండ్ పూర్ పర్సన్కి డిఫరెంట్ వొకాబులరీ ఉంటుంది. ఇక్కడ వొకాబులరీ అంటే వాళ్ళు మాట్లాడే మాటలు. రిచ్ పర్సన్ ఎలాంటి మాటలు మాట్లాడతారంటే క్యాపిటలైజేషన్, రేట్స్, ఫైనాన్షియల్ లివరేజ్, ఎబిట్, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ప్రాఫిట్స్ అండ్ క్యాష్ ఫ్లో. పూర్ పర్సన్ ఎలాంటి మాట్లాడతారంటే టెస్ట్ స్కోర్స్, గ్రాంట్స్, గ్రామర్, లిటరేచర్, గవర్నమెంట్ అప్రోప్రియేషన్స్ అండ్ టెన్యూర్. అందుకే మీరు రిచ్గా కావాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ వొకాబులరీని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఈ రోజు నుంచి ఒక ఛాలెంజ్గా లేదా హ్యాబిట్గా ప్రతిరోజు ఫైనాన్షియల్ వొకాబులరీకి సంబంధించిన 5 లేదా ఒక కొత్త వర్డ్ని నేర్చుకోండి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే అలాంటి చాలా వర్డ్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, లెట్స్ డూ ఇట్. మీ ఫైనాన్షియల్ సక్సెస్ ఇంక్రీజ్ అవ్వడం ఎప్పుడు మొదలవుతుందంటే మీరు ఎప్పుడైతే సర్టెన్ సబ్జెక్ట్కి సంబంధించిన వొకాబులరీని నేర్చుకున్నప్పుడు. లాయర్స్కి లా యొక్క వొకాబులరీ నేర్చుకుంటారు, డాక్టర్స్ మెడిసిన్ యొక్క వొకాబులరీని నేర్చుకుంటారు. ఒకవేళ ఒక పర్సన్ ఇన్వెస్టింగ్, ఫైనాన్స్, మనీ, అకౌంటింగ్, కార్పొరేషన్ లా, టాక్సేషన్ వీటి వొకాబులరీ నేర్చుకోకుండా స్కూల్ నుంచి బయటికి వస్తే అతనికి ఒక ఇన్వెస్టర్గా కావడం చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది పీపుల్ ఒక లయబిలిటీని అసెట్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ హౌస్. మీరు వర్డ్స్ యొక్క కరెక్ట్ డెఫినేషన్ తెలియకుండా రాంగ్ డెఫినేషన్ని వాడితే మీకు లాంగ్ టర్మ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఒక వర్డ్ చెప్తాను, అదేంటంటే మోర్టేజ్. ఈ వర్డ్ అనేది మోర్టిర్ నుంచి వచ్చింది. ఈ మోర్టిర్ వర్డ్ని ఫ్రెంచ్ లాంగ్వేజ్లో డెత్ అని అర్థం. అందుకే మోర్టేజ్ అంటే అన్ ఎంగేజ్మెంట్ అంటిల్ డెత్. ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. డబ్బు సంపాదించడానికి డబ్బు అనేది అవసరమే కాదు. ఒక రిచ్ పర్సన్ యొక్క వొకాబులరీ డబ్బు సంపాదించడానికి అవసరం అండ్ ఆల్సో డబ్బు ఉంచుకోవడానికి కూడా. మీరు ఈ బుక్ని వినడం ద్వారా డిఫరెంట్ వర్డ్స్ని వింటారు. ఇప్పటి వరకు కొన్ని వర్డ్స్ని వినే ఉంటారు, ఇక ముందు కూడా వింటారు. అందుకే వాటిని బాగా గుర్తుంచుకొని మీరు రియల్ లైఫ్లో వాడండి. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫండమెంటల్ డిఫరెంట్ రిచ్ పర్సన్ అండ్ పూర్ పర్సన్ వాడే మాటలు. ఈరోజు కొంతమంది పీపుల్ ఏమంటారంటే నాకు ఎలాంటి ప్లాన్ అవసరం లేదు, నా వర్క్ నుంచి నాకు రిటైర్మెంట్ ప్లాన్, మెడికల్ ప్లాన్ ఉన్నాయి అని అంటారు. ఇలాంటి ఆలోచన విధానంతో ఉండడం చాలా ప్రాబ్లం. సింప్లీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మనీ కన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చాలా ఎక్కువ. ఇన్వెస్టింగ్ మొదలు పెట్టడానికి ముందు ఫైనాన్షియల్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెంట్ ఫైనాన్షియల్ నీడ్స్ కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఎలాంటి నీడ్స్ అంటే ఎడ్యుకేషన్, రిటైర్మెంట్, మెడికల్ కాస్ట్, లాంగ్ టర్మ్ హెల్త్ కేర్ లాంటివి. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ అనే జనరేషన్లో ఉన్నాం. దీనికంటే ముందు ఇండస్ట్రియల్ ఏజ్ ఉండేది. మనం రిటైర్మెంట్ ప్లాన్ అని, 401k ప్లాన్ అని, RRSP అంటే రిజిస్టర్డ్ రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ అని ఇలాంటివి వినే ఉంటాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏజ్లో ఒక కంపెనీ లేదా గవర్నమెంట్ ఒక పర్సన్ యొక్క వర్కింగ్ డేస్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ప్లాన్ ద్వారా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో రిటైర్మెంట్ ప్లాన్, 401k ప్లాన్ అనేవి మొత్తంకే లేకుండా పోతున్నాయి. అందుకే ఇప్పుడు అది ఇండివిజువల్ ప్రాబ్లం అంతేకాని కంపెనీ ప్రాబ్లం కాదు. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఎవరైతే పీపుల్ ప్రిపేర్డ్గా లేరో వాళ్ళ ఫ్యూచర్ చాలా ఘోరంగా ఉండబోతుంది. అందుకే మన స్కూల్స్ యంగ్ పీపుల్కి లాంగ్ టర్మ్ హెల్త్ కేర్, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అని నేర్పించడం చాలా ఇంపార్టెంట్.
మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడుక్కోండి, మీరు రిచ్ కావడానికి ప్లాన్ చేస్తున్నారా లేదా పూర్ కావడానికి ప్లాన్ చేస్తున్నారా అని. ఒకవేళ మీరు పూర్ కావడానికి ప్లాన్ చేస్తే మీరు ఈ ఫైనాన్షియల్ ప్రపంచంలో చాలా కష్టాలని ఎదుర్కొంటారు. మీరు మీ లైఫ్లో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒక ప్లాన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే నేను ఎన్నిసార్లు ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి, ప్లాన్ ఉండాలి, ప్లాన్ అని చెప్పినా కూడా ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళల్లో కొంతమంది మాత్రమే ఫైనాన్షియల్ ప్లాన్ రాసుకోవాలిరా అని అనుకుంటారు. వీళ్ళల్లో కొద్ది మంది మాత్రమే యాక్షన్లోకి వచ్చి ప్లాన్ రాసుకుంటారు. సో ఫ్రెండ్స్, అలా అస్సలు చేయకండి. మీ అందరికీ ప్లాన్ మీద ఒక ఇంపార్టెంట్ నోట్. చాలామంది పీపుల్ ఎవరైతే ప్లాన్ రాసుకుంటారో వీళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు రిటైర్మెంట్ వరకు మాత్రమే ప్లాన్ చేస్తారు. మీరు రిటైర్మెంట్ వరకు మాత్రమే ప్లాన్ అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు ధనవంతులు కావాలని అనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా మీ తర్వాత వచ్చే 3 తరాల వరకు ప్లాన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాన్ చేయకపోతే మీరు పోయాక మీ డబ్బు కూడా పోతుంది. కన్క్లూజన్: మనం ఏదైతే బయటికి చెప్తామో అది మన లైఫ్ని నిర్ణయించదు. మనం ఏదైతే మన లోపల మనకి మనం చెప్పుకుంటామో దానికే ఎక్కువగా పవర్ ఉంటుంది. అందుకే వర్డ్స్ అనేవి థాట్స్ని ఫామ్ చేస్తాయి. థాట్స్ రియాలిటీని ఫామ్ చేస్తుంది. రియాలిటీ ఒక లైఫ్ అవుతుంది. రిచ్ పర్సన్కి అండ్ పూర్ పర్సన్కి ఉన్న ప్రైమరీ డిఫరెన్స్ ఏంటంటే అతను వాడే మాటలు. మీ ఫస్ట్ గోల్ వారానికి ఒక కొత్త ఫైనాన్షియల్ వర్డ్ని నేర్చుకోవడం. సింపుల్గా మీరు ఒక ఫైనాన్షియల్ వర్డ్ని కనుక్కోండి, దానికి డిక్షనరీలో చూడండి, 1 కంటే ఎక్కువ డెఫినేషన్స్ని తెలుసుకోండి అండ్ ఫైనల్గా ఆ వర్డ్ని మీరు ఆ వీక్లో ఖచ్చితంగా వాడండి. మీరు ఒక పర్సన్ యొక్క ఎక్స్టర్నల్ రియాలిటీని చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇంటర్నల్ రియాలిటీని చేంజ్ చేయాలి. అండ్ మీరు ఒక పర్సన్ యొక్క జీవితాన్ని చేంజ్ చేయాలి అంటే ముందుగా మీరు అతను మాట్లాడే మాటలని చేంజ్ చేయండి. మెంటల్ యాటిట్యూడ్ క్వశ్చన్: మీరు పూర్ కావడానికి ప్లాన్ చేస్తున్నారా లేదా రిచ్ కావడానికి ప్లాన్ చేస్తున్నారా? అండ్ మీ ఫైనాన్షియల్ వొకాబులరీ ఇంక్రీజ్ చేసుకోవడానికి టైంని ఇన్వెస్ట్ చేస్తారా అనేది కింద కంపల్సరీ కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.